अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము చాందోగ్యోపనిషత్తులో మూడవ ప్రపాఠకం చెప్పుకుంటున్నాము. అందులో ఐదవ మంత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. అంటే నిన్న ఏతో వాక్ ఉందో అదే రిచ అని చెప్పుకున్నాం. ఎందుకంటే రిచ యొక్క ఉచ్చారణ ఎప్పుడు చేయగలుగుతామంటే అది ప్రాణశక్తి సహాయం చేతనే రిచ అంటే మంత్రాన్ని ఉచ్చరించగలుగుతాము. ఆ రిచను కూడా మనం ఉచ్చరించాలి అంటే ఆ వేదాన్ని ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే ప్రాణ అపానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టగలిగినప్పుడు మనము సమస్థితిలో ఉన్నప్పుడు ఉచ్చరించగలుగుతామని చెప్పి ఈ రకంగా ప్రస్తావించుకున్నాము. అలాగే మనము బలయుక్తమైన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ప్రాణ అపానాన్ని అంటే శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం అనే ప్రక్రియ చేయనప్పుడు మాత్రమే మనము ఈ బలయుక్తమైన కర్మలు ఏవైతే ఉన్నాయో వ్యాన శక్తితోటి ఎందుకు వ్యానం సంయోగం చేస్తుందండి. వ్యాన శక్తి తోటి సమస్థితిలో ఉన్నప్పుడు మనం ఓంకారాన్ని ఉద్గీతాన్ని ఉపాసించుకోగలుగుతాం అని చెప్పి నిన్నటి విషయంలో మనం ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఈరోజు ఆరవ మంత్రంలో ఉద్గీత అక్షరాన్ని మీద మళ్ళీ అంటే కొంచెంగా దాంట్లో సూక్ష్మంగా ఆలోచన చేయబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ అక్షరం అనేది ఉద్గీతం అని చెప్పుకున్నాం. ఆ అక్షరం ఉద్గీతం అంటున్నాం కదా, ఆ ఉద్గీతంలో ఏ అక్షరాలు ఉన్నాయో దాన్ని ఒక్కో అక్షరం తీసుకొని చెప్పామట. అదంటో చూడండి ఇక్కడ. అంటే శరీరంలో ప్రాణము ఏదైతే ఉందని ఉత్తుగా భావించారు. అంటే శరీర ప్రాణశక్తి ఉందని మనకు ఆ ప్రాణవాయువు అనేది అంటే పైకి ప్రతాడితం చేసినప్పుడు సంయోగం అంటే మనం గతి ద్వారా మనం ప్రతాడితం చేసినప్పుడు ఏమవుతుంది, నాభి ప్రదేశాన్ని అక్కడి నుంచి ఆ ప్రాణవాయువు పైకి లేస్తూ పైకి ఉదస్థానం నుంచి కంఠస్థానం వైపు ప్రాణశక్తి అనేది కంఠంలో ఉండే స్థానం ప్రేరేపించి ఆ వర్ణం ఉత్పన్నం అవుతున్నాడు. అలాగే ఇక్కడ శరీరంలో ఉండే ప్రాణం అయితే ఉండో ఉద్గీతంలో ఉద్గీతంలో ఉండే అంటే ఏమిటి, శరీరంలో ఉండే ప్రాణవాయువు ప్రాణశక్తి అనమాట. అలా గీ అంటే ఏమిటంటే ఇక్కడ వాక్ అనమాట. గీ అనేది గిరి శబ్దంతో ప్రస్తావించుకున్నాం. వాక్ ఏదైతే ఉందో మన ధ్వని ఏదైతే ఉచ్చరిస్తున్నామో అది గిర్ అనే శబ్దంతో ప్రస్తావించుకున్నాం. ఉద్గీ అనే కదా గీ శబ్దం అనేది. అలాగే థ ఏదైతే ఉందో అది మనకు ఉద్గీత అంటున్నా కదా, అది ఏదైతే థా శబ్దాన్ని ఉపయోగిస్తున్నామో అది అంటే స్థిరంగా ఉంచుతున్నామట. ఏ విధంగా మనం తిన్న ఆహార పదార్థాలు ఏ విధంగా స్థిరంగా ఉంటే ఒక సారవంతాన్ని ఉత్పత్తి చేస్తారో అలాగా మనం ఉచ్చరించేటువంటి అన్నని అది అర్థం అంటే నిలబెట్టగలుగుతుంది, స్థిరంగా ఉంచుతుంది. అంటే మనం చెప్పిన ఉచ్చ అనేది మనం తిన్న ఆహార పదార్థాలు ఏ విధంగా శక్తి సారవంతం ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ ఈ ఓంకార ఉపాసనలో మనం చేసిన ఉద్గీతంలో ఏమిటంటే అన్ని కూడా అందులో విద్యమానంగా ఉంటే కావాల్సినటువంటి మనోకామన మనం సిద్ధింప చేసుకోవచ్చు, పూజింప చేసుకోవచ్చు అనే భావంతో ఇక్కడ ఆరో మంత్రం చెప్పబడింది. చూడండి, మీకు కనిపిస్తుంది
స్లైడ్ మీద అథ ఖలు ఉద్గీతం అక్షరాన్ని ఉపాసీత ఉద్గీత ఇతి ప్రాణ ఏవ ఉత్ప్రాణేన హి ఉత్తిష్టంతి వాక్ గిర్ వాచో హ గిర ఇతి ఆచక్షతే అన్నం తం అన్నే హి ఇదం సర్వం స్థితం. ఇక్కడ అథ ఖలు ఉద్గీత అక్షరాన్ని ఉపాసీత, ఉద్గీతంలో ఉండేటువంటి అక్షరాలను ఎవరైతే ఉపాసన చేస్తారో, అథ ఖలు ఉద్గీత అక్షరాన్ని అంటే ఉద్గీతం అనే పదంలో ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే ఉపాసన చేస్తారో, అంటే ఉద్గీతంలో ఉన్నటువంటి అక్షరాలను ఉపాసన చేయాలంటే ఒక్కొక్క అక్షరం యొక్క భావన, ఒక్కొక్క అక్షరం యొక్క అర్థం తెలిసి ఉండాలన్నమాట ఇక్కడ. అందుకే ఉద్గీత ఇది ఈ సమస్తం కలిసి ఏదైతే ఉందో ఆ ఉద్గీతనే ఒక్కొక్క అక్షరాన్ని మనం తీసుకుంటే ఇక్కడ ప్రాణ ఏవ అని చెప్పి చెప్పుకున్నాం. ఉద్గీత అయితే ప్రాణ ఏవ ఉత్ప్రాణేన హి ఉత్తిష్టంతి. ప్రాణ అంటే ప్రాణమే, ఉత్ అంటే ఉచ్చస్వరం ద్వారా, ప్రాణేన హి ఆ ప్రాణం ద్వారానే మనకు ఉత్తిష్టంతి అంటే ఉన్నతంగా ఉంటుంది, అంటే ఉన్నతమయమవుతుందంట. మన నాభి ప్రదేశం నుంచి ప్రాణము హృదయస్థానం నుంచి కంఠస్థానాన్ని ముఖస్థానంలోకి వస్తూ ఈ వర్ణాలు ఉచ్చరింప చేయడంలో ఏ విధంగా సహాయపడుతుందో అలాగే ఈ ఓంకారాన్ని ఉచ్చరింప చేయడంలో కూడా ఈ ప్రాణవాయువు సహాయకంగా ఉంటుంది. ఒక స్వరాన్ని పైకి లేపడంలో, స్వరాన్ని ఉంచస్వరంగా చెప్పడంలో, అంటే ఆ ధ్వనింప చేయడంలో ఈ ప్రాణవాయువు అనేది అత్యంత సహాయపడుతుంది. అందుకే ప్రాణ ఏవ ప్రాణేన హి ఉత్తిష్టంతి. ప్రాణది ప్రాణం అనేది ఓంకారం అనేది ఇక్కడ ఆ ప్రాణవాయువుతోనే అది ఉంచస్వరంతో మనం చెప్పగలుగుతాము. అందుకే ప్రాణేన హి ప్రాణం ద్వారానే ఉత్తిష్టంతి అంటే ఉన్నతం వైపు, అంటే ఉచ్చస్వరం వైపు మనం ఉచ్చరించగలుగుతాము. అలాగే ఇక్కడ ఉత్తిష్టంతి అని చెప్పేదా, ఇక్కడ ఉత్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆ శబ్దం యొక్క అర్థం అంటే స్వరాన్ని స్వరాన్ని ఉన్నతంగా ఉచ్చరించడాన్ని ఉత్ అని చెప్పి చెప్పుకున్నాం. స్వరమును ఉన్నతంగా ఉచ్చస్వరంలో ఉచ్చరించడాన్నే ఉత్ శబ్దంతో ఇక్కడ ప్రస్తావించుకున్నాం. ఉద్గీతంలో ఉండే ఉకారానికి తాత్పర్యం ఇది దగ్గర ప్రస్తావించబడింది. ఆ గీహి అంటే ఏమిటంటే ఇక్కడ గీ శబ్దానికి అర్థము వాక్ అంటే చెప్పుకున్నాం. అంటే మనం చెప్పే వాక్ అంటే ధ్వని అయితే మనకు అభివ్యక్తం అవుతుందో, ప్రకటీభూతం అవుతుందో దాన్ని వాక్ కింద చెప్పుకున్నామట. గీ అనే శబ్దం చేత అయ్యే తాత్పర్యం ఏమిటంటే వాచహ గిరహ. వాణి అంటే వాక్కులో ఉండేటువంటి ధ్వని అయితే ఉందో అదే గిరహ శబ్దంతో ప్రస్తావించారు, గిర అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే గిరహ ఆచక్షతే, గిర రూపాయలు చెప్పుకున్నాము. అంటే గిర అనేది వాణి అనేది పర్యావాచ శబ్దాలు అన్నమాట. గిర అన్య, వాణి అన్య, వాక్ అన్య రెండు కూడా ఒకటే. అక్కడ మనం గిరి శబ్దంతో ప్రస్తావించుకున్నాము, ఇక్కడ వాణి శబ్దంతో ప్రస్తావించుకుంటామట. కాబట్టి రెండు కూడా పర్యావాచ శబ్దాలు. లోకంలో ఆ రకంగా వాక్ అనేది వాణి అనేది ప్రసిద్ధమైనది కాబట్టి అదే ప్రస్తావించుకుంటాం. కానీ శాస్త్రబద్ధంగా దీన్ని గిరి శబ్దంతో ప్రస్తావించుకుంటాము. అందుకే ఆ వాచహ గిరహ ఇది ఆచక్షతే, లోకంలో కూడా అదే రకంగా ప్రస్తావిస్తారు. రెండు కూడా ఒకటే అని చెప్పి చెప్పుకుంటాం. అలాగే ఉద్గీతం, తం శబ్దం ఉంది ఇక్కడ. సో థమ్ అంటే ఇక్కడ అన్నం అంట. ఇక్కడ అన్నం అంటే థమ్ అంటే థా శబ్దం అయితే ఉందో అన్నేహి ఇదం సర్వం, అన్నంలో ఏ విధంగా అన్ని సంపూర్ణ పోషక తత్వాలు ఏవైతే ఉంటాయో ఆ శక్తి ఇచ్చే బలాన్ని ఇచ్చేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అలాగే ఈ థాలో అన్నంలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా ఈ ఓంకారంలో ఉండేటువంటి అంతిమాక్షరం ఏదైతే ఉందో సంపూర్ణంగా అన్ని ఉన్నాయి. అంటే సంపూర్ణ మనోకామని సిద్ధింపజేసే శక్తి అంతా కూడా అందులో ఉంది, ఆ సామర్థ్యం అంతా అందులో ఉంది. ఆ రకంగా ఉద్గీతంలో ఉన్నటువంటి గీతం ఈ అక్షరాలను యథార్థంగా తెలుసుకుని ఎవరైతే ఉన్నత స్వరంగా ఉచ్చస్వరంగా ఉద్గీతాన్ని ఉపాసన చేస్తారో వారికి అన్నంలో ఈ విధంగా సంపూర్ణంగా తత్వం శక్తి ఏదైతే ఉంటుందో అలాగా అతనికి కూడా ఆ శక్తి అనేది ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ అన్నం తం అన్నేహి ఇదం సర్వం స్థితం, అన్నంలో ఈ విధంగా స్థితమై ఉన్నాయి, ఆశ్రయించి ఉన్నాయి అనే భావంతో ఇక్కడ ఈ మంత్రం చెప్పబడినమాట.
అంటే అన్నంలో అన్ని కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఓంకార రూపి ఉద్గీతంలోనే సమస్త మనోకామన కూడా ఉంది. సమస్త ఐశ్వర్యవంతుడు ఇందులోనే ఉంది. మనం ఎటువంటి భావన యుక్తమై చేస్తామో అటువంటి శక్తి సామర్థ్యం ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రం చెప్పబడింది అన్నమాట. చూడండి భాష్యంలో, इसके पश्चात उद्गीत अक्षरों की उद्गीत उस नाम के अक्षरों की उपासना करनी चाहिए. అంటే ఉద్గీతంలో ఉండే అక్షరాల యొక్క ఉపాసన చేయాలి. ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని ఉద్గీత ఇసి శబ్దమే ప్రాణ హి ఉత్ హై. ఉద్గీత శబ్దంలో ఉత్ అనేది ప్రాణము, అంటే ప్రాణశక్తి. క్యోంకి ప్రాణ సే హి ఉఠతా హై. ప్రాణం ద్వారానే మనం ఉద్గీతాన్ని అంటే వాక్ ద్వారా ఉచ్చరించగలుగుతామట. అందుకే ప్రాణ సే హి ఉఠతా హై. ప్రాణశక్తి ద్వారానే ఈ వాణి ఉచ్చరించగలుగుతాము. అందుకే వాణి హి గీ హే. వాణి వాణి అంటే వాక్కే ఇక్కడ గీ శబ్దంలో ఉద్గీతలు గీ శబ్దంగా ప్రస్తావించుకున్నాము. ఎందుకంటే వాణి అది గిరా శబ్దం కూడా ప్రస్తావించుకుంటాం. అందుకే వాణి అన్య వాక్ అన్య గిరా అన్య రెండు కూడా పర్యావా శబ్దాలు చెప్పుకున్నాం. తథా అన్న హి థా హై. అన్నం ఏదైతే ఉందో దాన్ని థా శబ్దంతో ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే అన్నమే హి యహ సబ్ స్థిత హై. అన్నంలో ఏ విధంగా అన్ని స్థిరంగా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఓంకారంలో అన్ని స్థిరంగా స్థిమితంగా ఉన్నాయి. అన్ని సమస్త ఐశ్వర్యం అంతా కూడా ఇందులో ఉందనే భావంతో ఇక్కడ ఈ మంత్రం యొక్క అభిప్రాయం చెప్పబడింది అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు చూడు మళ్ళీ ఏమంటా అంటే, ఇప్పుడు మనం ప్రాణంలో ఉన్నటువంటి పిండంలో ఉన్నటువంటి శక్తిని మనం చూసాం. ఇప్పుడు ఉత్ వాక్ థ అని చెప్పి ఉద్గీతంలో ఇప్పుడు బ్రహ్మాండంలో ఉన్నటువంటి స్థితిని ప్రస్తావిస్తుంది అన్నమాట. అది చూడండి, ద్యౌరేవ అంతరిక్షం గీహి పృథివీ తం ఆదిత్య ఏవ వాయు గీర్ అగ్నిస్థం సామవేద ఏవ యజుర్వేదో సామవేద ఏవ ఉత్. అలాగే యజుర్వేదో గీహి. ఋగ్వేదస్థం దుగ్ధే అస్మై వాగ్దోహం యో వాచో దోహో అన్నవాన్ అన్నాదో భవతి. ఏతాన్ ఏవం విద్వాన్ ఉద్గీత అక్షరాన్ని ఉపాస్త ఉద్గీత ఇది. ద్యౌహు ఏవ ఉత్. ఇక్కడ ద్యౌరేవ ఉత్. అంతరిక్షం గీహి. అంతరిక్షమే గీ శబ్దాన్ని ప్రస్తావించుకున్నాం. అలాగే పృథివీ అనేది ఇప్పుడు బ్రహ్మాండంలో అక్కడ పిండంలో చూసాం పై మంత్రం. ఇక్కడ బ్రహ్మాండంలో ఉద్గీతాన్ని యొక్క అక్షరాలకు అర్థం చెప్పుకుంటున్నామట. అందుకే ద్యౌహు ఏవ ఉత్. అలాగే అంతరిక్షం గీహి పృథివీ థం ఆదిత్య ఏవ వాయు. వాయు మధ్యలో ఏదో ఒకటి ఉంది మహోదయ. అలాగే అగ్ని వాయు గీహి అగ్నిస్థం అని ఈ రకంగా మనం ప్రస్తావించబడ్డాయి అంట. అదే క్రమంగా మన సామవేదంలో కూడా సామవేద ఏవ ఉత్ యజుర్వేదో గీహి ఋగ్వేదస్థం దగ్గర దుగ్ధం కింద చెప్పాను, దుగ్ధే. అలాగే అస్మై వాక్ దోహం వాచః అన్నవాన్ అన్నాదః భవతి. యః ఏతాని ఏవం విద్వాన్ ఉద్గీత అక్షరాన్ని ఉపాస్తే. కాబట్టి ఉద్గీత ఇది యః ఉద్గీతం యొక్క అభిప్రాయం ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే ఇక్కడ బ్రహ్మాండంలో ద్యౌ అనేది ద్యులోకం అయితే ఉందో మనకు అది ఉత్ శబ్దంతో ప్రస్తావించుకున్నాము. అంతరిక్ష లోకం అయితే ఉందో అది గీరి శబ్దంతో ప్రస్తావించుకున్నాము. పృథివీ అయితే ఉందో థం శబ్దంతో ప్రస్తావించుకుంటున్నామట. అంటే లేదంటే మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు, ఆదిత్యంలో అంటే సూర్యునిలో ఉండేటువంటి శక్తి అయితే అది ఉత్తుగా ప్రస్తావించుకున్నాము. వాయు అనేది గీరి శబ్దంతో ప్రస్తావించుకున్నాము. అగ్ని శబ్దం అనేది థం శబ్దంతో ఇక్కడ ఉల్లేఖించబడింది అన్నమాట. అలాగే మళ్ళీ సామవేదం అయితే ఉందో అది ఉత్తు రూపంలో తీసుకున్నాము. యజుర్వేదము గీరి శబ్ద రూపంలో, అలాగే ఋగ్వేదం ఇది థమ్ రూపంలో ప్రస్తావించుకున్నామట. అంటే ఈ రకంగా ఉద్గీతంలో ఉండేటువంటి అక్షరాలను అర్థం చేసుకొని అంటే ఏ రూపంలో ఉన్నాయి. ఇప్పుడు సామవేదంలో సామవాదం ఏదైతే ఉందో ఉత్తు రూపంలో ఉంది. యజుర్వేదంలో ఉండేటువంటి మంత్రాలు ఏవైతే గీరి రూపాలు తీసుకున్నాను, వాక్ రూపాలు తీసుకున్నాం అన్నమాట.
ఆ ఋగ్వేదము థమ్ అని చెప్పుకున్నామట. ఈ రకంగా ఆ ఉద్గీతంలో ఉండేటువంటి అక్షరాలను అర్థం చేసుకొని ఎవరైతే వాక్కు రూపంలో ఆ ఉపాసన చేస్తారో, అంటే ఏ రకంగా అంటే ఇక్కడ ఒక దృష్టాంతం ఇవ్వబడినమాట. అంటే ఆవు ఏ రకంగా అయితే ఆ పాలు ఇవ్వడంలో సహకరిస్తుందో, అలాగే వాణి ఇక్కడ ఏంటంటే ఒక దూద్ అంటే పాలు రూపంలో అంటే అమృతాన్ని ఇచ్చే విధంగా చూపించబడినమాట. అంటే ఇక తాత్పర్యం అక్షరాల్లో ఉండే అభిప్రాయాన్ని ఏదైతే ఉందో, ఉద్గీతం యొక్క అక్షరాల్లో ఉండే అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటూ ఎవరైతే ఆ వాక్కు ద్వారా ఉపాసించగలుగుతారో వాళ్ళు ఏ విధంగా ఆవు ద్వారా ఇచ్చేటువంటి అమృత రూపి పాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గ్రహించగలుగుతామో, అలా వాక్కు రూపి పాల ద్వారా అంటే ఆ వచనం ద్వారా, మంత్రం ద్వారా, ఉద్గీతం ద్వారా, ఉపాసన ద్వారా అతను అన్నాదుడు అవుతాడు, అంటే భోక్త అవుతాడు, సమస్త భోగాలను అనుభవించేవాడు అవుతాడు అని చెప్పి ఇక్కడ ఆ అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడినమాట. అందుకే ఉద్గీతం యొక్క అక్షరాలను ఆశయం తెలుసుకొని ఉపాసన ఎవరు చేస్తారో అతడు అన్నవాన్, అలాగే అన్నక భోక్త. అన్నవాన్ కావడం కాకుండా అన్నక భోక్త కావడం కూడా అత్యంత అనివార్యం. మన దగ్గర అన్నం ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ తినే శక్తి సామర్థ్యం లేదన్నమాట. అందుకే అన్నంతో పాటు ఐశ్వర్యంతో పాటు దాన్ని భుజించేటువంటి భోగం చేసేటువంటి శక్తి సామర్థ్యం కూడా మనలో ఉండాలి. చాలా మందికి ఐశ్వర్యం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ తినే శక్తి లేదు, శరీరం సహకరించడం లేదన్నమాట, ఆరోగ్యవంతంగా లేదన్నమాట. అందుకే అన్నవాన్ అన్నాదో భవతి, అంటే అన్నవంతుడు కావాలి అంటే ఐశ్వర్యవంతుడు కావాలి, అలాగే దానికి అన్నాదహ, ఆ అన్నాన్ని అదహ అంటే అత్తి తినేవాడు కూడా కావాలని, భోజించేవాడు కావాలి, భోగం చేసేవాడు కావాలి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. చూడండి, మళ్ళీ పదవి భాగ ప్రకారం చూసుకుంటేనా, దేవ్హి ఏవ ఉత్, ద్యూలోకమే ఉత్ అని చెప్పుకున్నాము. అంతరిక్షం గ్రీహి, అంతరిక్షం గీ రూపాలు చెప్పుకున్నాము. పృథివీతం, పృథివీత్థ రూపాన్ని ప్రస్తావించుకున్నాము. ఆదిత్య ఏవ సూర్య, ఆదిత్య ఏవ సూర్య అంటే ఇక్కడ మళ్ళీ ఆదిత్య ఏవ ఉత్, ఉత్ రూపాలు చెప్పుకున్నాము. ఆదిత్య సూర్యుని. వాయు గీహి, అగ్నిత్థం, సామవేదో ఉత్, యజుర్వేదో గీహ అని చెప్పి అవే పదాలు ఇక్కడ క్రమంగా ఇవ్వబడ్డాయి అన్నమాట. యజుర్వేదం గీహి, ఋగ్వేద థం, దుగ్ధే అంటే ఋగ్వేదం అని చెప్పుకున్నామంట. అంటే ఏ రకంగా దోహన క్రియకు సహకరిస్తుందో ఆవు, ఆ రకంగా అస్మై ఈ వాక్ శక్తి కూడా వాణి దోహన క్రియకు, అంటే దోహన రూపి క్రియ ద్వారా ఏ విధంగా మనం ఉపయోగాన్ని పొందుతాం, ప్రయోజనాన్ని పొందుతాం, అలాగే వాక్కు ద్వారా ఆ సాధన మనం చెప్పగలుగుతాము, ఉచ్చరించగలుగుతాము, గాన రూపంలో వ్యక్తం చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి యహ వాచః దోహః, అలాగే ఈ వాణి రూపి దోహన క్రియను ఎవరితో ఉచ్చరించి ఉపాసన చేస్తారో అతడు అన్నవాన్ అన్నాదః భవతి, అన్నిక స్వామి, అన్నిక భోక్త అవుతాడు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి యహ ఏతాని ఏవం విద్వాన్, ఈ రకంగా తెలుసుకొని ఉద్గీత అక్షరాన్ని ఉపాస్తే ఉపాసన చేస్తాడో ఉద్గీత ఇది, అతనికి ఇటువంటి అన్నాదుడు, అన్నికే స్వామి అవుతాడని చెప్పి ఈ 7వ మంత్రంలో ప్రస్తావించబడింది. మళ్ళీ 8వ మంత్రంలో ఏమంటున్నా అంటే, ఉద్గీతాన్ని గాన రూపంలో అంటే పాట రూపంలో ఉద్గానం చేసేవాడిని ఉద్గాత అని చెప్పుకున్నాం. అంటే ఉద్గీత, ఓంకారపు ఉద్గీత అని ఒక పాట రూపంలో మనము ఉపాసన చేస్తున్నాము, అంటే అతన్ని ఉద్గాత అని చెప్పుకున్నామట. కానీ ఆ ఉద్గీత రూపంలో ఉపాసన చేస్తున్న సాధకుడు ఏదైతే ఉన్నారో ఆ ఉద్గీతం యొక్క ప్రభావం, అంటే ఆ ఉద్గీతం యొక్క ఉపాసన చేయడం వలన, ఓంకారం యొక్క ఉపాసన చేయడం వలన ఆత్మకు ఆశీర్వాదం ఎలా ప్రాప్తమవుతుంది అంటే, ఆ పరమాత్మ యొక్క ఆశిష్, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది, అతనికి ఎలా సమృద్ధి కలుగుతుంది, ఎలాగా ఉన్నతంగా ముందుకు వెళ్ళగలుగుతాడు అని ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు.
అంటే మనం రోజు ఉద్గీతాన్ని ఉపాసన చేయి మాటి మాటి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ ఉద్గీతాన్ని ఉపాసన చేస్తే పరమాత్మ యొక్క ఆశీర్వాదం, పరమాత్మ యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఎలా ప్రాప్తమవుతుంది, అతనికి ఎలా సమృద్ధి కలుగుతుంది, ఎలా ఉన్నతి కలుగుతుంది అని ఒక జిజ్ఞాసు యుక్తమైన ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దానికి సమాధానంగా దాన్ని ఆధారంగా చేసుకొని ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క ఉపలబ్ధి, పరమాత్మ ద్వారా కలిగేటువంటి శక్తి ద్వారా అతనికి ఉన్నతి ఎలా కలుగుతుంది అనే అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేశారు 8వ మంత్రంలో. చూడండి, అథ ఖలు ఆశీః సమృద్ధి ఉపసరణ ఆశీః సమృద్ధి ఉపసరణాని అథ ఖలు ఆశీః సమృద్ధి ఉపసరణాని ఉపాసీత ఏన సామ్నా స్తోష్యన్ స్యాత్ తత్ సామోపధావేత్. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే అథ ఖలు ఆశీః సమృద్ధి ఉపసరణాని ఉపాసీత ఏన సామ్నా స్తోష్యన్ స్యాత్ తత్ సామోపధావేత్. అంటే ఇక్కడ ఆశీ సమృద్ధి అంటే మనకు మనోకామన, అభిష్టమైనటువంటి కామనలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమృద్ధి కలగాలి అంటే, వాటికి పూర్తి కలగాలంటే, మనోకామన వాంఛించాలి అంటే, సిద్ధించాలి అంటేనా ఆ విషయంలో వర్ణన చేయబడింది అన్నమాట. ఏ రకంగా అంటే ఉపసరణ అంటే ఇక్కడ మనం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళడం అంట. పరిగెత్తుకుంటూ మనం ఏవైతే కోరుకుంటున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి ఉపసరణ అంటే దానికి సమీపంగా వెళ్ళడం అంట. ఉపసరణాన్ని సమీపంగా వెళ్ళడము అంటే సాధకులు ఏదైతే ఉన్నారో, ఏమైతే కావాలనుకుంటారో, ఏ రకమైతే మనకు సిద్ధింప చేయాలనుకుంటుందో దానికి అనుగుణమైనటువంటి కామనతోటి, దానికి అనుగుణమైన కర్మతోటి, పురుషార్థంతో, దానికి అనుగుణమైనటువంటి ఆ పదార్థాలతోటి మనకు సమీపంగా ఉండాలి. ఉపసరణాలు ఏవైతే ఉన్నాయో దానికి సమీపంగా అత్యంత తీవ్రంగా యుక్తమైన గతితో ఉండి అక్కడ సమీపంగా ఉండాలి. ఎందుకంటే ఆ రకంగా అన్ని సాధనయుక్తమైనటువంటి ఆ పురుషార్థంతో ప్రయత్నం చేసినప్పుడు అది మనకు ఒక ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఇక్కడ అదొక ఉపాసన ఏదైతే చేస్తారో, వాటిని ఏదైతే పాలిస్తారో, ఏన సామ్న పూజిస్తున్నప్పుడు ఏన సామ్న స్తోష్యన్, ఆ రకంగా ఆ సామవేదం యొక్క మంత్రాలతోటి మనం స్తుతి చేసినప్పుడు అంటే ప్రార్థించినప్పుడు, అలాగే స్తోష్యన్ అలా ప్రార్థిస్తూ ఏమవుతుందంటే సామగానాన్ని ఉపధావేత్ అంటే అందులో పూర్తిగా లీనం కావాలి. అంటే మనం ఏ మనోకామనతో యుక్తమై ఏ పని చేస్తున్నామో, ఏ స్తుతి చేస్తున్నామో, అది సామం చేస్తున్నామో, అది చేస్తున్నామో, యజుర్వేదం చేస్తున్నామో, అంటే యజుర్వేదం యొక్క మంత్రం కావచ్చు, సామవేదం యొక్క మంత్రం కావచ్చు, దిక్కి యొక్క మంత్రం కావచ్చు, ఏదైతే ఉద్గీతం యొక్క ఓంకారం కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్గీతానికి ప్రతీకాత్మకంగా తీసుకున్నామట. అంటే ఎవరైతే ఉద్గీతాన్ని ఉపాసన చేస్తున్నారో ఆ ఉద్గీతాన్ని అంటే ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు నువ్వు ఏ మనోకామన అయితే ఉందో, నీ మనసులో ఏదైతే కోరిక ఉందో అదే భావంతో యుక్తమై చేయాలి. అక్కడ అదే భావంతో యుక్తమై చేయాలన్నమాట. మనం ఉద్గీతలో ఉచ్చరిస్తున్నాం, ఓం నమ శివాయ కావచ్చు, ఓంకారం కావచ్చు, మనం ఒక లయబద్ధంగా అలాగే ఒక రాగయుక్తంగా ఉచ్చస్వరం చేత ఆ ఓంకారాన్ని నాదయుక్తంగా ఉచ్చరిస్తున్నాం. ఉచ్చరించినప్పుడల్లా మనం ఓం అంటే సర్వరక్షకుడు ఏ విధంగా అంటామో, ఓం అన్నప్పుడల్లా నీ మనసులో ఏదైతే కోరిక ఉందో, మనోకామన ఉందో, ఏదైతే ఉందో నువ్వు దానితో ఓతప్రోతం కాదు, అందులో లీనం కావాలి. అది ఇక్కడ చెప్పామట. సామ్నా స్తోష్యన్ తత్ సామోపధావేత్, ఆ సామంతో నువ్వు ఉపధావన అంటే దాని వెనకనే పరిగెత్తాలి. అంటే దాంతో ఆ ఉచ్చారణతోటి, ఆ ఓంకారూప ధ్వనితోటి, ఉద్గీతం యొక్క ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వనితో నువ్వు అనుసరిస్తూ ఉండాలి. ధ్వని దగ్గర సమీపంగా ఉండాలన్నమాట. అంటే మంత్రం చెప్తున్నాం, ఉపాసన చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, కానీ మనసు దాని వెంట మనం తీసుకెళ్ళామట. మనసుతో ఆ ఉచ్చారణతో పాటు, ఆ మంత్రంతో పాటు, ఆ వాక్కుతో పాటు, ఆ ఉద్గీతంతో పాటు ఏముండాలి, మనం ఏదైతే ఉపాసన చేస్తున్నాం అది ఏదైనా కావచ్చు. ఇక్కడ ఒక ఉపలక్షణంగా ముఖ్యంగా ప్రకరణం కాబట్టి ఓంకారాన్ని అంటే ఉద్గీతాన్ని ఉపాసనంగా కేంద్రంగా పెట్టుకున్నామట.
అలా ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ మనోకామన సిద్ధించాలంటే ఆ ఉచ్చారణతో పాటు ఆ ధ్వనితో పాటు మనం కూడా ఉపధావి దానికి సమీపంగా అనుసరిస్తూ ఉండాలి. దగ్గర అందులో లీనం కావాలి, ఆ శబ్దంలో లీనం కావాలి. ఆ శబ్దంలో మనం ఉచ్చరించే శబ్దం అవుతుందో ఆ శబ్దంలో లీనమైనప్పుడు ఏమవుతుంది, ఆ శబ్దం అనేది మెల్లమెల్లగా అంతర్ధానం అయిపోయి ఆ శబ్దం యొక్క అర్థంలో నిగూఢం అయిపోతాం. అంటే అక్కడ శబ్దం ఉచ్చరిస్తున్నాం, శబ్దాన్ని అనుసరిస్తున్నాం అంటే ఆ శబ్దాన్ని అనుసరించేటప్పుడు మీ మనోకామన కూడా మనకు రిపీట్ అవుతుందన్నమాట. ఈ మనోకామనను స్మరిస్తూ ఉండాలన్నమాట. అదే కామనతో యుక్తమై మనం ఉపాసన చేయాలి. అలా చేసినప్పుడు మీ మనోకామన సిద్ధిస్తుంది. అందుకే ఆ రకంగా ఉపాసన చేయాలని చెప్పి చెప్తున్నాను ఇక్కడ. అంటే ఉద్గాత ఉపాసన అంటే ఏ విషయాన్ని తీసుకొని మనం ఉపాసన చేస్తున్నామో ఆ విచారాన్ని మనం చెయ్యాలన్నమాట. ఇక్కడ ఉపాసన అంటే అర్థం అంటే దగ్గరికి పరిగెత్తడం అంట, అంటే దగ్గరతో యుక్తమై ఉండడం అంట. మనం చెప్పేది ఉపాసన చేసేటప్పుడు ఏ మనోకామత చేస్తున్నామో దానికి సమీపంగా ఉండడం, దగ్గరగా ఉండడం, దాని వెంటనే పరిగెత్తడం అంట. ఎంత తీవ్రగతితో చేస్తున్నామో ఓంకారాన్ని ఉద్గీతను ఉపాసన చేస్తున్నామో దాని వెంటనే ఉండడము. అలా చేయడం వల్ల మనకు వెంటనే మనసుది విలీనం అయిపోతుంది, వెంటనే మనసు తటస్థమైపోతుంది అన్నమాట. అప్పుడు ఆ మనసు ఎక్కడైతే వెళ్తుందో మన విచారణ కూడా అటువైపు తీసుకువెళ్ళవచ్చు అన్నమాట. కాబట్టి ఈ రకంగా సామగానాన్ని ఉచ్చరించేటప్పుడు ప్రభు యొక్క కీర్తనలో మనం ఆ ప్రభు యొక్క కీర్తన చేసేటువంటి సామగానం అయితే ఉందో దాన్ని అనుసరిస్తూ ఉండాలి, దాని వెంటనే వెళ్తూ ఉండాలి అనే తాత్పర్యంతో ఇక్కడ 8వ మంత్రం చెప్పబడింది అన్నమాట. చూడండి, అదేవిధంగా ఇక్కడ ఈ భాషలో చెప్పబడింది. ఇప్పుడు నిశ్చయంగా अब निश्चय ही कामनाओं की समृद्धि के साधन का वर्णन किया जाएगा. అంటే ఇప్పుడు నిశ్చయంగా కామనాओंకి సమృద్ధి అంటే నీ మనసులో ఎటువంటి కామన అయితే ఉందో, ఎటువంటి కోరికలు అయితే ఉన్నాయో వాటి యొక్క సమృద్ధి, వాటి యొక్క ఐశ్వర్యం కలగాలంటే సాధన కా వర్ణన కియా జాయేగా. అంటే ఏ రకంగా సాధన చేయాలి, ఏ రకంగా ఉపాసన చేయాలి అది చెప్పబడుతుంది. ఏ రకంగా చెప్పబడుతుంది అంటే ఇక్కడ మొట్టమొదటిగా అప్పనే ఉపగంతవ్యంకి ఇస్ ప్రకార ఉపాసన కదే. అంటే ఉపగంతవ్యానికి నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావు, ఏవైతే కావాలనుకుంటున్నావు, ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నావో ఆ ఉపగంతవ్యంకి ఈ రకంగా ఉపాసన చేయాలి. ఏ రకంగా అంటే జిస్ సాంకే ద్వారా ఉద్గాతకో స్తుతి కర్నా హో, ఏ సామవేదం ద్వారా ఉద్గాతకో స్తుతి కర్నా హో అంటే ఏ సామవేదం ద్వారా, ఏ సామవేదిక మంత్రం ద్వారా ఉద్గాత ఏదైతే అంటే ఉద్గాత అంటే సామవేదిక బ్రాహ్మణుడు అంటే ఆ సామగాన రూపంలో ఏ రకంగా స్తుతిస్తున్నాడో స్తుతి करना हो उस साम का చింతన కదే. అంటే ఏ సామవేదం ద్వారా నువ్వు ఉపాసన చేయాలనుకుంటున్నావో ఆ సామవేదం యొక్క చింతన అంటే ఇక్కడ జప తదర్థభావం ఏ విధంగా చెప్తామో అలాగే అర్థ చింతన మీద మనము లీనం కావాలి. మనం ఒక అనుష్ఠానం చేస్తున్నామంటే అన్ని అందరికీ మనోకామన ఒకే విధంగా ఉంటుంది, భిన్న భిన్నంగా ఉండొచ్చు. ఏ మనోకామనతో మనం చేయాలనుకుంటున్నామో అందులో లీనం కావాలి. ఇక్కడ ఏ విధంగా సామవేదంతో స్తుతి అంటే దాన్ని అనుసరించాలి అని చెప్పింది. ఇక్కడ ఏం చెప్పింది, ఇక్కడ సామక చింతన కదే, ఆ సామవేదం యొక్క చింతన విచారణ చేయాలి, అందులో లీనం కావాలి. ఆ ఉపాసనతోటే వెంటనే మనం కూడా నడుస్తూ ఉండాలి, మనోకామన తీసుకెళ్తూ ఉండాలన్నమాట. ఆ రకంగా చింతన చేయాలి, విచారించాలి, ఆలోచించాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. మళ్ళీ చూడండి ఏమో 9వ మంత్రంలో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ఆ విషయం చెప్తాడు. యస్యాం రుచి తాం రుచం యస్యాం రుచి తాం ఋషం యదార్షేయం తం ఋషిం యాం దేవతాం అభిష్టోస్యన్ స్యాత్ తాం దేవతాం ఉపధావేత్. ఇక్కడ మరి ఇంకా స్పష్టంగా చెప్పేదాన్ని ఆ విషయాన్ని. అంటే నువ్వు ఏ రిచా ద్వారా అంటే ఏ మంత్రం ద్వారా ప్రభు కీర్తన అంటే ఆ పరమేశ్వరుని యొక్క స్తుతి చేస్తున్నావో అదే రిచా ద్వారా, అదే మంత్రం ద్వారా ధ్యానంలో లీనం కావాలి. ఎప్పుడైతే ఆ ఋషి ఏ ఋషి దేవత నువ్వు మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తున్నావు. ఇక ఋషి అంటే ఏమిటి, దేవత అంటే ఏమిటి అంటే ఇక్కడ మనోకామన అంటే ఋషిని దేవతను మనం లక్ష్యంగా పెట్టుకొని ధ్యానం చేస్తున్నామట. అంటే ఏ లక్ష్యంగా పెట్టుకొని మనం ధ్యానం చేస్తున్నాం, ఏ ఋషిని అయితే లక్ష్యం పెట్టుకుని ధ్యానం చేస్తున్నామో, ఏ దేవత అయితే లక్ష్యం పెట్టుకుని ధ్యానం చేస్తున్నామో ఆ లక్ష్యం వైపే, ఆ దేవత వైపే, ఆ ఋషి వైపే మనం ధ్యానం కేంద్రీకృతం చేయాలి. అలా చేసినప్పుడు అంటే అటువైపు వెళ్ళాలి, అటువంటి పరిగెత్తాలి అనే భావంతో. అది ఇక్కడ యస్యాం రుచి తాం రుచం అంటే నువ్వు ఏ రుచిలో
అయితే తీసుకొని తాం రిచం ఆ రిచను ఏది ఆదిశేయం అంటే ఆ ఋషి యొక్క సాము ఏదైతే ఉందో ఆ ఋషి ఏదైతే ఉన్నదో ఆ ఋషి యొక్క వేదం ఏదైతే ఉందో దాన్ని తమ్ ఋషిం ఆ ఋషినే యాం దేవతం లేదా ఆ దేవతను అభిష్టోస్యన్ స్యాత్ అంటే స్తుతిస్తున్నావో ప్రార్థిస్తున్నావో తాం దేవతాం ఉపధావేత్ అంటే దాంట్లో ధ్యానం లీనం కావాలి అంటే ఆ దేవతను లేదా ఆ ఋషిని మనం అనుసరించాలి. అటు వారి వెంటనే వారి వెనకనే వెళ్ళాలి. ఉపధావే సమీపంగా ఉండాలి, సమీపంగా స్తుతించాలి, ప్రార్థించాలి అని చెప్పి అంటే ముఖ్య తాత్పర్యం అది ఇక్కడ. అలాగా ఏ అభిష్ట లక్ష్యంతో మనం స్థుతిస్తున్నామో అభిష్ట లక్ష్యంలోనే మనము మన మనోకామను జోడించాలి, అక్కడ యుక్తం చేసి మనం ఉపాసన చేయాలి. అలా చేయడం వల్ల ఏం కలుగుతుంది అది ఇక్కడ మళ్ళీ అంతిమ మంత్రంలో చూపించబడింది. అంటే ఏ దిశలో అయితే మనం మన మనసును కేంద్రీకరించాలనుకుంటున్నాం, మన మనసును తీసుకెళ్ళాలనుకుంటున్నామో అదే దిశలో మనం కూడా ఆ ధ్యానం లీనం కావాలి. మనం ఏం అంటే దిశ అంటే ఇక్కడ కారణం అంట, లక్ష్యం అన్నమాట. ఏ లక్ష్యం వైపు వెళ్ళాలనుకుంటాం అదే లక్ష్యం వైపు నీ దృష్టిని కేంద్రీకరించాలి. అదే ఇక్కడ మన దృష్టి ఉండాలి, ధ్యాస ఉండాలి, అదే ఏకాగ్రత ఉండాలి. సో అలా చేయడం వల్ల ఏం కలుగుతుందంటే ఇక్కడ మళ్ళీ ఏన ఛందస స్తోష్యన్ స్యాత్ తత్ శబ్ద ఉపధావేత్ ఏన స్తోమేన స్తోష్యమానః స్యాత్ తం స్తోమం ఉపధావేత్ అంటే ఏ ఛందస్సు ద్వారా ఏన ఛందస్సు అంటే అది ఇక్కడ మన వేదం అంటారు అనమాట. ఏన ఛందస ఏ ఛందస్సు ద్వారా అయితే స్తోష్యన్ స్యాత్ నువ్వు స్తుతిస్తున్నావో ప్రార్థిస్తున్నావో ధ్యానిస్తున్నావో తత్ శబ్ద ఆ శబ్దం ఏదైతే ఉందో ఉపధావేత్ ఆ శబ్దాన్ని అనుసరించు, ఆ శబ్దం వైపు వెళ్ళు, ఆ శబ్దం వెంట వెళ్ళు నువ్వు. ఎందుకంటే ఏన స్తోమేన అంటే నువ్వు ఏ సామం ద్వారా ఏ దిక్కు ద్వారా ఏ విషయాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఉపాసన చేస్తున్నావో స్తోష్యమానః స్యాత్ అంటే స్తుతిస్తూ ఉన్నావో అంటే మనోకామన సిద్ధింప చేయడం కొరకు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ఆలోచిస్తున్నావో విచారిస్తున్నావో తం స్తోము అదే స్తోమాన్ని అంటే అదే రిచిను అదే రిక్కును అదే ఋషిని లేదా అదే దేవతను లేదా అదే మనోకామనను ఏదైతే ఉందో అది ఏం చేయాలంటే అటువంటి స్తోమం ఆ స్థుతినే ఉపధావేత్ అంటే అన్ని రకాలుగా దాని వెంటనే మన చింతన చేయాలి, అంటే అటువైపు వెళ్తూ ఉండాలి. అంటే మనకు ఒక రకంగా చూడు జపస్థలర్థ భావనం అనే ప్రసంగాన్ని నువ్వు మనం జపానుష్ఠానం చేస్తున్నావు అంటే ఆ శబ్దంతో పాటు అర్థ చింతన కలగాలి. అక్కడైతే మనం ఆ ఓంకారం ఆ పరమేశ్వర రక్షణ కోరుతున్నాం, లేదంటే సద్బుద్ధిని కోరుతున్నాం అట. ఇక్కడ మనం వ్యక్తికి భిన్న మనోకామన ఉంటుంది కాబట్టి ఆ మనోకామన సిద్ధించాలంటే ఆ మనోకామనకు తగినట్టుగా ఆ బుద్ధి ఆ శక్తి సామర్థ్యం కావాలంటే అదే లక్ష్యంతో యుక్తమై అదే మనోకామన మనసులో స్మరిస్తూ ఆ అర్థభావంతో మనం ఉపాసించాలి. ఓంకారాన్ని ఉపాసిస్తున్నాం అంటే ఆ మనోకామన యుక్తం చేసి జోడించి నువ్వు చేస్తున్న ఆ మనోకామన సిద్ధిస్తుంది. కాబట్టి ఎవరికి ఏమి కావాలంటే అది మనం సిద్ధింప చేసుకోవచ్చు. అది ఎలా సిద్ధింప చేసుకోవచ్చు? అది ఓంకార ఉద్గీతాన్ని ఉపాసన ద్వారా కూడా మనము దాన్ని పొందవచ్చు. ఆ శక్తి ఆ సామర్థ్యము ఈ ఓంకారంలో ఉందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏ మనోకామనైనా సిద్ధిస్తుంది. అది ఏ మనోకామన సిద్ధిస్తుంది అంటే నేను చాలా మందికి ధర్మ విరుద్ధమైనటువంటి వ్యక్తులు అయితే అధర్మ పాపాత్మ వాళ్ళకు కూడా మనోకామన కావాలంట. అంటే ఏ కామన సిద్ధిస్తుందా అంటే సాత్వికంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి అన్నమాట. అవి సిద్ధిస్తాయన్నమాట. ధర్మబద్ధంగా ఉన్నప్పుడు సిద్ధిస్తామట. అంటే వేదానుకూలంగా ఉండాలన్నమాట, సత్యయుక్తంగా ఉండాలి, ధర్మయుక్తంగా ఉండాలన్నమాట. ఒక హింసించే పీడించే విధంగా ఉండకూడదు. అలాంటి అందరూ అలా చేయడం మొదలు పెడుతుంది అన్నమాట. కానీ అంటే ఇవన్నీ చేయగలుగుతున్నా అంటేనా అటు సాత్విక వృత్తితో యుక్తమైన వ్యక్తి చేయగలుగుతాడు, కానీ అందరూ ఈ ఉపాసన చేయలేదు అన్నమాట. మా అంటాం కానీ ఏదైనా సిద్ధిస్తుందా అంటే అది నాకు ఇష్టమని రకరకాల ఒక వ్యక్తిని చంపాలనిపిస్తుందని, ఒక వ్యక్తి ఇంకేదైనా ఇది చేయాలనిపిస్తుంది అని చెప్పి అలా విద్వేషంతో కోపంతో ఆవేశంతో శత్రువుల మీద ప్రహారం చేయాలనుకుంటామట. కానీ ఇవన్నీ సిద్ధించాలన్నమాట. అందుకే అప్పట్లో శత్రువుని చంపడానికి కూడా కొన్ని యాగాలు ఉండేటివి అన్నమాట. ఆ యాగాలు చేసేవాళ్ళు, కానీ అది వాళ్ళు ధర్మాన్ని లక్ష్యంగా పెట్టుకొని చేసేవాళ్ళు. అధర్మంగా ఉండే వాళ్ళు చేయలేదన్నమాట. ధర్మయుక్తమైన వాళ్ళే శత్రువుల పట్ల విజయం సాధించాలని చెప్పి మనం యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటాం అన్నమాట. అది ధర్మయుక్తంగా ఉండాలి, అది మనం గమనించాలన్నమాట. అస్తు. సో అందుకే ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. సో ఎవరైతే ఈ రకంగా
ఈ ధ్యానాన్ని ఇది ఓంకారూపి ఉద్గీతాన్ని మనసులో పెట్టుకొని ఏ లక్ష్యంతో యుక్తమై ఈ ఓంకారాన్ని నాదాన్ని ఉచ్చరిస్తాము, ఉచ్చస్వరంతో ఉచ్చరిస్తామో, ఆ సామగానంతో ఉచ్చరిస్తామో, ఆ ఉచ్చరణతో పాటు మన లక్ష్యాన్ని జోడించి మనము ప్రార్థిస్తాము. అప్పుడు యథాకామ అంటే మనం అంటే ఎలా స్తుతించాలంటే అప్రమత్తంగా, ఎటువంటి ప్రమత్త లేకుండా అప్రమత్తంగా మనము స్తుతించాలన్నమాట. అలా చేసినప్పుడు ఆ వ్యక్తి అనుకునేది సిద్ధిస్తుంది. అందుకే ఇదే అభిప్రాయాన్ని లాస్ట్ లో యాం దిశం అభిష్టోస్యన్ స్యాత్ తాం దిశం ఉపధావేత్. నువ్వు ఏ దిశలో వెళ్ళాలనుకుంటున్నావో తాం దిశం ఉపధావేత్, నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావు అదే మార్గం వైపు నువ్వు దృష్టిని మళ్లించు, అదే లక్ష్యం వైపు ఉండు. అంటే కదా, నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావు ఆ పని మీద స్థిరంగా ఉండు, ఆ లక్ష్యం మీద ఉండు, మిగతా ఇటు అటు ఆలోచించొద్దు. అదే ఎప్పుడని యాం దిశం అభిష్టోస్యన్ స్యాత్ తాం దిశం ఉపధావేత్. నువ్వు ఏ దిశ వైపు వెళ్ళాలనుకుంటున్నావో, ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావో, ఏ లక్ష్యం వైపు వెళ్ళాలనుకుంటున్నావో నీ లక్ష్యం ఒకటి ఉండాలి. ఒక పని చేసి ఇంకో పని మొదలు పెట్టకూడదు. ఒక లక్ష్యం వైపు వెళ్తూ ఉన్నాం, మధ్యలో ఇటు అటు చూడకూడదు. అంటే లక్ష్యం సాధించేంత వరకు మన దృష్టి ఒకే వైపు ఉండాలి. మనం చాలా మటుకు లక్ష్యం మొదలు పెట్టుకుంటాం, ప్రారంభిస్తాం, మధ్యలో అటు ఇటు అవంతరాలు వచ్చేసరికి లేదా మన మనసు ఇటు అటు మళ్ళీ పోతున్నాం అంట. అంటే అది లక్ష్యాన్ని మర్చిపోయి మనం పక్కదావ పడతామంట, పక్క వైపు వెళ్ళిపోతామంట. కాబట్టి ఏదైనా ఒకటి అనుకుంటేనా, ఏదైనా ఒక సంకల్పం చేస్తే అది సిద్ధించేది నిరంతరంగా సక్రియంగా అప్రమత్తంగా ఉంటూ దాన్ని పొందడం కొరకు, దాన్ని సాధించడం కొరకు నిరంతరంగా ముందుకు వెళ్తుండాలి. అందుకే ఇక్కడ అందుకే ఆ రకమైనటువంటి దిశను రూపంలో ప్రస్తావించబడింది. అంతిమంలో ఏమంటున్నా అంటే ఇక్కడ ఆత్మానం అంతతః ఉపశ్రిత్య స్తువీత కామం ధ్యాయన్ అప్రమత్తో అభ్యాసోహ యదస్మై సా కామః సమృద్ధ్యేత్ యత్ కామః స్తువీత ఇతి యత్ కామః స్తువీత ఇతి. అంటే ఇక్కడ ఎవరైతే ఆత్మానం ఆ పరమాత్మను అంతతః అంటే అంతతో గత్వ అంటాం కదా మనం, ఆ పరమాత్మనే లక్ష్యంగా పెట్టుకోనమాట. అంటే అంతిమంలో అందరికీ ఒకటి మనం సుఖ విశేషం కోరుకుంటాం. ఏం కోరుకున్నా అంతిమంలో సుఖ విశేషం ఉంటుంది, ఆనంద విశేషం ఉంటుంది అన్నమాట. మనిషికి అదే తక్కువగా ఉంటుంది కాబట్టి అందులో దానికోసం పరిగెడుతుంటాడు. కాబట్టి అంతతో గత్వ ఆ పరమాత్మ సమీపంగా వచ్చేస్తామట. అందుకే ఆత్మానం ఆ పరమాత్మను అంతతః అంతిమంలో కూడా అందరి తర్వాత కూడా ఉపశ్రిత్య అంటే ఆ పరమాత్మ దగ్గరికే వచ్చి ఆ పరమాత్మ యొక్క ధ్యానంలో మగ్నమైపోయి స్తువిత ఎవరైతే స్థుతిస్తారో అంతిమంలో ఆ పరమాత్మ యొక్క సమీపం వచ్చి ఆ పరమాత్మను ఎవరైతే లీనమైపోతుందో, అంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఏమవుతుందో మనిషికి ఆ బలము, శక్తి, ధైర్యం అన్ని ఉత్పన్నం అవుతాయట. అందుకే ఎవరైతే అంతతః ఆ ఆత్మానం ఉపశ్రిత్య ఆత్మకు దగ్గరగా వచ్చి ఆత్మకు సమీపంగా ఉంటూ స్తువిత ఎవరైతే స్తుతిస్తారో, ధ్యానం చేస్తారో, అది లీనమైపోతుందో, కామం ధ్యాయన్ అంటే నిశ్చయంగా అంటే ఆ ధ్యానం చేస్తూ యథేష్టంగా ఆ పరమాత్మలు లీనమై ధ్యానం ఎవరు చేస్తారో పరమాత్మను మనసులో పెట్టి లక్ష్యం పెట్టుకుని ధ్యానిస్తారో అప్రమత్త దాంట్లో ఒక విశేషం గడిపామట. అప్రమత్త ఆ ప్రమాద రహితంగా ఉంటూ మనం స్తుతించాలన్నమాట. అప్రమత్త అభ్యాస అంటే శీఘ్రంగా అంటే యథాశక్తి యథా సామర్థ్యంగా మనం దాంట్లో అత్యంత దీర్ఘత ఉండకూడదు, అత్యంత మందత కూడా ఉండకూడదు అన్నమాట. ఏ గతిలో ఏ ప్రవాహంలో చేయాలో ఆ ప్రవాహంలో అభ్యాస ఆ రకంగా స్తుతిస్తూ ఉపాసన ఏదో చేస్తారో యత్ అస్మై సహ కామః అంటే సమృద్ధ్యత్ అతనికి ఆ రకంగా ఉపాసకుడు ఏవైతే ఉపాసన చేస్తున్నారో స్తుతిస్తున్నారో అటువంటి వ్యక్తికి స కామః సమృద్ధ్యత్ ఆ కామన అనేది పూర్ణమవుతుంది, అంటే పూరిస్తుంది, సమృద్ధి కలుగుతుంది, అంటే ఐశ్వర్యం కలుగుతుంది. యత్ కామః స్తువిత ఏ కామనాతో యుక్తమైన స్తుతిస్తున్నావో, ఏ కోరికతో యుక్తమైన స్తుతిస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, ధ్యానిస్తున్నావో స కామ యత్ కామః స్తువిత యత్ కామః స్తువిత అంటే ఆ కామన నువ్వు స్మరిస్తూ నువ్వు స్తుతిస్తున్నావు కాబట్టి ఆ మనోకామన నీకు సిద్ధిస్తుంది, ఆ మనోకామన సంపన్నమవుతుంది అని ఇక్కడ ఈ 12వ మంత్రంలో ప్రస్తావించబడింది. కాబట్టి మనం ఆ పరమేశ్వరునికి దగ్గరగా ఉంటూ అప్రమత్తంగా ఉంటూ ఆలస్యరహితంగా ఉంటూ యథాకామన ఏ కామత యుక్తమై ఆ భగవంతుని చింతన చేస్తామో, ప్రార్థిస్తామో, స్తుతిస్తామో
అదే రకంగా ఆ కామన ఆధారంగా చేసుకుని అందులో లీనమయ్యాం కాబట్టి ఆ మనోకామన చేత ఆ ప్రార్థన చేత ఏమవుతుందంటే మనకు తదనుకూలమైనటువంటి మనోకామన అనురూపమైనటువంటి మనోకామన సమృద్ధి మనకు ఐశ్వర్యం కలుగుతాయి అనేది ఇక్కడ ఈ అంత్య మంత్రంలో 12 మంత్రంలో కూడా ప్రస్తావించబడింది. కాబట్టి ఒక రహస్యాత్మకంగా సారభూతాత్మకంగా ఒక్క విషయం మనకు అన్ని మంత్రాల్లో దాన్ని సాగదీసి చెప్పబడింది, అంటే విశాలంగా విస్తృతంగా చెప్పబడింది. కాబట్టి ఎటువంటి మనోకామనైనా కూడా మనం ఓంకార రూపి ధ్యానాన్ని ఉద్గీతాన్ని మనం ధ్యానించడం ద్వారా సిద్ధింప చేసుకోవచ్చును. ఆ శక్తి ఆ సామర్థ్యం పరమాత్మ మనకు అందజేస్తాడు. కాబట్టి ఆ శక్తి ఇందులో ఉంది. మనకు కాసేపు మనం ఆత్మ పరమాత్మ మోక్షం పక్కన పెడితే సాంసారిక లోకంలో ఈ లౌకిక జీవనంలో కూడా మనకు చాలా మందికి అనేక కష్టాలు ఉన్నాయి. ఎక్కడ సుఖంగా సంతోషంగా ఎవరు లేవు. ఎందుకంటే అది నియమం. ఆ జన్మ అంటే దుఃఖం. జన్మ అంటే కర్మ చేసుకొని వచ్చాక ఆ దుఃఖాన్ని అనుభవించాలి, ఆ సుఖాన్ని భోగం చేస్తుండాలి. అయినా విని నిత్యంగా శాశ్వతంగా ఉండేది కాదు అని. అందుకే కుట్రాపి కోపి సుఖి నాస్తి అని చెప్పి కపిల్ మహర్షి చెప్తున్నమాట. కాబట్టి ఏదో ఒకటి మనకు దుఃఖం ఉండనే ఉంటున్నారు, ఒకటి పోయేసరికి ఒకటి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ దుఃఖాలు ఉన్నాయి, సమస్య ఉంది. సమస్యకు సమాధానం ఏమిటి? మనము కిం కర్తవ్య మూఢ స్థితిలో ఉన్నాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ద్వంద్వాత్మకమైన స్థితిలో ఉంటున్నాం. చాలా మందికి స్థితి ఎలా ఉంటుందంటే ఈ పని చేద్దామా వద్దా, చేస్తే ఎలా ఉంటుంది, లాభమా నష్టమా అని ద్వంద్వాత్మకంగా ఉంటూ పని చేస్తుంటే ద్వంద్వాత్మకంగా మనకు పనులు జరుగుతుంటే కొన్ని సక్సెస్ అవుతుంటే కొన్ని మనం విఫలం అవుతూ ఉంటామట. కానీ ఎక్కడ ఉన్నా మనకు స్థితి స్థిమితంగా ఉండి మనము యథాయోగ్యంగా మన కార్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన జీవనమయ సుఖమయ జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే సుఖప్రద జీవనం గడపాలి అంటే మన నిత్యము ప్రాతः సాయ సంధ్యా సమయాల్లో మనం చేసే ఉపాసన ఏదైతే ఉందో అది మనకు సహాయపడుతుంది. కాబట్టి మనకు ఏ మనోకామన సిద్ధింప చేయాలని కోరుకుంటావో అదే మనోకామనతో యుక్తమై ఓతప్రోతమై అందులో లీనమై నువ్వు స్థుతిస్తే ఆ మనోకామన అనుగుణంగా నీకు ఫల ప్రాప్తి కలుగుతుంది. అంటే భగవంతుడు ఆ బుద్ధిని ఆ రకం ప్రచోదింపజేస్తా అంటే దాన్ని సూక్ష్మింపజేస్తాడనమాట. అంటే ఆ బుద్ధి ఆ శక్తి ఏదైతే కావాలనో ఆ బుద్ధి శక్తి ద్వారా నీకు అంతర్ముఖంగా ప్రవేశింపజేస్తాడు. కాబట్టి మన నిష్ఠ శ్రద్ధ భక్తి పూర్వకంగా నిరంతరంగా అప్రమత్తంగా ఉంటూ చేయాలి. మనం చేశామండి కానీ ఫలం సిద్ధించలే అంటే ఆ ఫలం సిద్ధించకపోవడానికి కర్మలో దోషం ఎక్కడ ఉంది. యత్నేకృత ఇది నా సిద్ధ్యతి కోత్ర దోష అని చెప్పి ఒక కవి చెప్తామట. అంటే యత్నం చేసినప్పుడు కూడా మనం దోషం కనిపించలే అంటే ఫలితం కనిపిస్తే అంటే దోషం ఎక్కడో ఉంది. అది ఇంకా సతర్కంగా సావధానంగా ఉంటూ మనం ప్రయత్నం చేసినప్పుడు మనం మనోకామన సిద్ధింప చేసుకోవచ్చు. ఆ శక్తి ఆ ధైర్యం ఉంది. కానీ ఆ పరమాత్మ ఉన్నాడనే భావంతో మన పని ప్రారంభించిన అందుకు ముందుకు చెప్పుకున్నాం. ఏ పని ప్రారంభించినా ఆ పరమాత్మ తెలుసుకొని ఆ పరమాత్మ సాక్షిగా ఉంటూ ఆ పరమాత్మ నా దగ్గరే ఉన్న నాతోనే ఉన్న భావంతో మనం యుక్తమై చేసినప్పుడు నీకు ఎటువంటి ఆటంకం ఎటువంటి కష్టం రాదనమాట. ఆ పరమాత్మ అనే భావంతో యుక్తమై పని చేసినప్పుడు అది సక్రమంగా చేస్తావు, సక్రమంగా నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా అదే సరైన సమయానికి తీసుకోవడం వల్ల నీ పనులు కూడా సక్రమంగా నెరవేరుతుంటాయి. తదనుకూలంగా సుఖవృద్ధి నీకు ఉన్నతి కలుగుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ముందు లౌకిక జీవనంలో సుఖంగా సంతోషంగా ఉండాలని కూడా ప్రత్యేక వ్యక్తి ఎవరు ఏ క్షేత్రంలోనే ఏ పని చేస్తున్నా ఈ ఉద్గీతాన్ని అనుష్ఠానం అనేది నిత్యం ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. ఇది అత్యంత అనివార్యం. మానవ జన్మ కలిగిందంటే మనకు మనుషులకు పశువులకు అన్ని పనులు అన్ని చేస్తున్నామాట. మనకు వాళ్ళకి పశు పక్షులకు క్రిమి కీటకాలకు మనకు తేడా ఏమిటంటే ఒక ధర్మమే ఒక బుద్ధే తేడా అనమాట. కాబట్టి మనకు ఆ శక్తి ఆ బుద్ధిని ఇచ్చాడు. కాబట్టి మనం ఈ అమూల్యమైన మానవ జీవాన్ని ఉపయోగించుకుంటూ నిత్యం ఇది చేస్తూ ఉంటుందో వారికి తన మనస్సు అనేది సమస్థితిలో ఉంటుంది, తన ఆధీనంలో ఉంటుంది. అంటే ప్రత్యేక ఆత్మకు సత్య అసత్యములు ఏంటో తెలుసు, పాప పుణ్యములు తెలుసు, ధర్మార్థములు తెలుసు, అన్ని తెలుసు. కాకపోతే మనము అన్య మనోకామన అంటే రాగద్వేష ఈర్ష మనోకామనలతో యుక్తమై ఉన్నాం కాబట్టి, క్లేశాలతో యుక్తమై ఉన్నాం కాబట్టి, అవిద్యతో యుక్తమై ఉన్నాం కాబట్టి ఆ సత్యం ఏంటో మనం చూడలేకుండా ఉన్నాం, చూస్తూ కూడా చూడనట్టుగా ఉన్నాం. అంటే ఆ పరమాత్మ నిత్య నిరంతరం ఆ ప్రేరణను మనం అర్థం చేసుకొని మనము దాన్ని గ్రహించాలి, దాని గుణంగా ఆచరించాలంటే మనకు మన మనసు మన ఆధీనంలో సిద్ధిస్తుంది. కాబట్టి ఆ రకంగా ఉపాసన చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ 3వ పాఠకంలో కూడా ప్రస్తావించబడింది. కాబట్టి మనం నిరూపంగా చేస్తున్న మనోకామన సిద్ధిస్తుందని చెప్పి స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఓంకార ఉపాసన అనేది మనోకామన పూర్వకంగా అందులో లీనమై చేస్తున్నా అది సిద్ధింప చేసుకోవచ్చు అనే విషయం
స్పష్టంగా అర్థం చేసుకున్నాము. అస్తు. మహోదయ 12వ మంత్రం అన్నారు కదా మహోదయ, అది మనం కూడా రెండు సమాప్తమైంది. నెక్స్ట్ 4వ ఖండం అనేది ఏంటో చూద్దామండి. ఈ ఓంకారం యొక్క ఉపాసన అనేది రహస్యం తెలుసుకొని చేయాలి. ఆ రహస్యం ఇంకా ఏ రకంగా విశదీకరిస్తా అనేది మనం రేపు చూద్దాము. అస్తు. సందేహాలతో మనం చూద్దామండి. తర్వాత శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే